ఎలా ఉందమ్మా? బ్రో ఓజీ గురించి ఏమైనా చెప్తారా? నెక్స్ట్ రాబోయే సినిమా గురించి బ్రో ఎలా ఉంది? రీ రిలీజ్ ఎలా ఉంది? థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? అన్న ఎలా ఉన్నాడు? బ్రో ఎలా ఉంది బ్రో? చూసినప్పుడు ఎట్లా అనిపించింది బ్రో? చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి బా. నిజంగానే బాగుందమ్మా. సినిమా ఎప్పుడు చూసినా సూపర్ ఉంటుంది అన్న. బూస్ బాంగ్స్ వస్తాయి ఎప్పుడు చూసినా కానీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా దానికి ఏది నటించినా హైలైట్ ఉంటుంది. సూపర్ సూపర్. ఓజీ గురించి చెప్తారా? ర్యాంప్ ఓజీ రిలీజ్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది పక్కా. ఓజీ ఇప్పుడు కాదు భయ్, ఏప్రిల్ తర్వాత జగన్ ని రమ్మని చూసుకుందాం. ఓజీ ట్రైలర్ ఏమీ లేదు కానీ ఎక్సలెంట్ ఉంటుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. లోపల మామూలుగా లేదు. రెండు రోజులు కాదు, వారం వేసినా బాగా. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. అలా సినిమా మాత్రం ఎక్దమ్ సూపర్. ఇంకా కొత్తగా ఆడాడు బ్రో. పవర్ స్టార్ని స్క్రీన్ మీద చూడటంలో ఎప్పటికీ మేము మైనస్ అవ్వలేం, ఎప్పటికీ ప్లస్లోనే ఉంటాం. రోజు రోజుకి పైకి వెళ్తాం కానీ కింద దిగం. పవర్ స్టార్ క్రేజ్ అలాంటిది. ఈ రోజుకే కాదు, 100 ఏళ్ల తర్వాత కూడా పిల్లలకు కూడా తెలిసింది పవర్ స్టార్ రేంజ్ అనేది. ఈరోజు సినిమా గురించి చెప్పాలంటే పవర్ స్టార్ ఎంత పవర్ఫుల్గా రేపు రాజకీయాల్లో ఉండాలో ఈ సినిమాలో క్లారిటీగా పూరి జగన్నాథ్ ఆ రోజే చూపించాడు. ఈ రోజుకి పవర్ స్టార్ అలాగే ఉన్నాడు. కుర్రోళ్ళు కూడా సపోర్ట్ చేసి పవర్ స్టార్ని ఆ రేంజ్కి తీసుకెళ్తే సామాన్య మానవుడు న్యాయం జరుగుతుంది బ్రో. జై జనసేన, జై పవర్ స్టార్. ఏంటి ఎలా ఉంది? ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది, క్రౌడ్ కానీ ఎప్పటికీ క్రేజ్ తగ్గదు బ్రో, అంతే. ఇంకా ఈ రోజే కాదు, 100 ఏళ్ల తర్వాత అయినా పవర్ స్టార్ సినిమా అక్కడ వేస్తే బొమ్మ బాక్స్ బద్దలైద్ది. అంటే ఏపీలో కొంతమంది ప్యాకేజ్ స్టార్ అని, పార్ట్ టైం పాలిటిక్స్ అని ఇలా అంటున్నారు కదా, మరి దానిపైన మీ రియాక్షన్ ఏంటి? ప్యాకేజ్ స్టార్ అని స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్న రోజున మనం అలాంటివన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం బ్రో. మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలా, అంతేగాని వాడు తిట్టాడు వీడు తిట్టాడు ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతానికి ఘోరంగా ఉన్నాయి. కానీ ఏదో ఒక రోజున ఒక స్టేజ్లోకి వెళ్తే అందరికీ న్యాయం జరిగిద్ది. రాజ్యాలు గిజ్జాలు కాదు, కుర్చీ కోసం ఏ రోజు పవన్ కళ్యాణ్ పోటీ పడలేదు. టైం వచ్చిన రోజున సామాన్య మానవుడు కష్టపడిన దానికి ఉపయోగం ఉంటుంది. ఎవడు కష్టపడింది వాడు సంపాదించుకున్నది వాడు బతకడానికి ఫుల్ ట్రాఫిక్ ఏం లేకుండా క్లారిటీగా ఉంటుంది. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 నుంచి 2 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని వెళుతాడు, ఇంకా 2 ఏళ్ళ తర్వాత రాజకీయాన్ని ఏలుతాడు, 2 ఏళ్ళ తర్వాత సీఎం పదవి అయ్యి రాజకీయాన్ని ఏలుతాడు అంతే. నెక్స్ట్ టైం రాడండి, 2 ఏళ్ళ తర్వాత వస్తాడు పక్క. ఈ 2 ఏళ్ళు పక్క ఓజీతో చరిత్ర రికార్డులు సృష్టించి 2 ఏళ్ళ తర్వాత రాజకీయాలని ఏలుస్తాడు. ఎలా ఉంది వాళ్ళ రీ రిలీజ్ క్రౌడ్ అంతా? రీ రిలీజ్ ఎప్పుడైనా ఇది రోజు జరిగేది అండి. రీ రిలీజ్ అయిపోయిందా మాట్లాడ?